తిరుమల శ్రీవారి ఆలయంలో శివుని ప్రాధాన్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయానికి క్షేత్రపాలకుడు శివుడు. ప్రాచీన కాలంలో క్షేత్రపాలకుడైన శివునికి ప్రతీకగా తిరుమల మాడవీధులలోని ఈశాన్య దిక్కున జీవం ఉన్న ఒక పెద్ద శిల ఉండేదట. తిరుమలలో ఆలయాన్ని మూసివేసిన తరువాత అర్చకులు ఇంటికి వెళుతూ ఆలయ ద్వారాల తాళాలు కలిగిన గుత్తిని ఈ శిలకు 3 సార్లు తాకించేవారట. ఆలయ ద్వారాలు మూసివేశారు అన్న సంకేతాన్ని అందుకున్న ఈ క్షేత్రపాలక శిల మాడవీధులలో గుండ్రంగా దొర్లుకుంటూ ఇతరులు తిరుమల మాడవీధులలోనికి ప్రవేశించకుండా కాపు కాస్తూ మాడవీధులలో సంచరించేదట. ఉదయాన తాళాల గుత్తిని ఈ శిలకు అర్చకులు తాకించగానే ఆలయ ద్వారాలు తెరవబడతాయి అనే సంకేతాన్ని అందుకొని ఈ శిల తిరుమల మాడవీధులలో ఈశాన్యమూలకు వెళ్ళి తన సంచారాన్ని ఆపివేసి నిలిచి ఉండేదట. ఇలా క్షేత్రపాలకుడైన శివునికి ప్రతీకగా ఈ శిల రాత్రివేళ తిరుమల మాడవీధులలో సంచరిస్తూ రక్షణ కావిస్తూ క్షేత్రపాలక శిల లేదా క్షేత్రపాలక గుండు అని పిలవబడుతూ ఉండేదట. ఒకసారి ఒక బాలుడు ఈ క్షేత్రపాలక శిల సంచరిస్తున్న సమయంలో దాని కింద పడి మరణించాడట. ఇలాంటి దుర్ఘటనలు మరలా జరగకూడదని భావించిన ఆలయ నిర్వాహకులు ఈ క్షేత్రపాలక శిలను ఆలయానికి సమీపంలో ఉన్న గోగర్భ తీర్థం వద్దకు తరలించారు. అలా తరలించినప్పుడు ఆ శిలలోని కొంత భాగాన్ని తీసి తిరుమల ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో ఈశాన్య దిక్కున ఉంచారు. ఇలా తరలించబడిన క్షేత్రపాలక శిలకు గుర్తుగా ధ్వజస్తంభ మండపంలో ఈశాన్యమూల ఉంచబడిన చిన్న శిలను మనం ఈనాటికి చూడవచ్చు. ఈ శిలాపీఠం 1.5 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. 2 పూటల ఆలయాన్ని తెరిచేటప్పుడు మూసివేసేటప్పుడు తాళాల గుత్తిని ధ్వజస్తంభ మండపంలో ఉన్న ఈ శిలాపీఠానికి 3 సార్లు తాకించి నమస్కరించే సంప్రదాయం ఈనాటికి అవిచ్ఛిన్నంగా తిరుమల ఆలయంలో కొనసాగుతోంది. ఇలా తిరుమల ఆలయం దైనందిన కార్యక్రమాలలో క్షేత్రపాలకుడైన శివునికి ప్రతీకగా ఉన్న ఈ శిలాపీఠానికి ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు ఛత్ర చామర మంగళ వాద్యాలతో గోగర్భ తీర్థానికి వెళ్ళి నమక చమకాలతో క్షేత్రపాలక గుండుకు అభిషేకం చేస్తారు. ఆ తరువాత ఆ క్షేత్రపాలక గుండుకు వెండి నామాలు, వెండి కళ్ళు అతికించి భక్తి పురస్సరంగా పుష్పాలంకరణ చేస్తారు. ఆ తరువాత ధూప దీప నివేదనలు కావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. ఇలా ప్రసిద్ధ వైష్ణవ ఆలయమైన తిరుమల శ్రీవారి ఆలయానికి క్షేత్రపాలకునిగా వెలుగొందుతున్న ఈశ్వరునికి మహాశివరాత్రి నాడు గోగర్భ తీర్థంలో వైభవంగా ఉత్సవం చేస్తారు. శివునికి ప్రతీకగా ఉన్న క్షేత్రపాలక గుండుకు వెండి ఊర్ధ్వపుండ్రాలు ధరింపచేసి శివరాత్రి నాడు జరిపే ఈ ఉత్సవాన్ని చూస్తుంటే శివాయ విష్ణు రూపాయ శివయే అన్న భావం మనకు కలుగుతుంది.